నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు 10వ తరగతి ప్రశ్నపత్రం బహిర్గతంపై ఏపీ శాసనసభలో వాగ్యుద్ధం న్యాయ విచారణకు సిద్ధమన్న సీఎం సీబీఐ దర్యాప్తునకు జగన్ డిమాండ్ ఏపీలో ఏప్రిల్ 2న మంత్రివర్గ విస్తరణ నూతన సచివాలయ ప్రాంగణంలో ఏర్పాట్లు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన లోకేష్ సహా 13 మంది రెండు పడక గదుల ఇళ్లపై కేసీఆర్ అభిప్రాయ సేకరణ ఖమ్మంలో లబ్ధిదారులకు ఫోన్ చేసిన సీఎం కరీంనగర్లో 1400 కొత్త ఇళ్లకు ఈటల శంకుస్థాపన వరంగల్ ఖమ్మంలో దళార్ల ఎత్తులకు మిర్చి రైతు చిత్తు ఎనుమాములలో బస్తాలను తగలేసిన అన్నదాతలు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ మొగల్తూరు ఆక్వా పరిశ్రమలో దారుణం వ్యర్థాల్ని శుభ్రపరిచే ట్యాంకులో దిగి 5గురు దుర్మరణం సమగ్ర విచారణకు సీఎం ఆదేశాలు సామాన్యుడికి విమాన ప్రయాణాన్ని చేరువ చేసే దిశలో ముందడుగు ఉడాన్ పథకం కింద 128 ప్రాంతాల మధ్య సేవలు కడప నుంచి త్వరలో సర్వీసులు అమెరికా వెళ్లే ఉద్యోగార్థుల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్న సుష్మా తార్కికంగా చర్చలు జరుపుతున్నట్టు రాజ్యసభలో ప్రకటన పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ దద్దరిల్లింది అధికార విపక్షాల మధ్య సవాళ్ల పర్వం చోటు చేసుకుంది లీకేజీ ఘటనలో కుట్రకోణంపై న్యాయ విచారణకు సిద్దమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి విలేకరుని తీసుకొచ్చి విచారణకు సహకరించాలని కోరారు ప్రతిపక్ష నేత జగన్ మాత్రం సీబీఐ విచారణకే పట్టుబట్టారు 10వ తరగతి ప్రశ్నాపత్రం అంశం ఆంధ్రప్రదేశ్ శాసనసభను కుదిపేసింది ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ విపక్షం చేపట్టిన ఆందోళనతో సభ 3 సార్లు వాయిదా పడింది అనంతరం ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ అంశంపై ప్రకటన చేయగా మంత్రి ప్రకటనను జగన్ తప్పుబట్టారు ఎప్పుడన్నా ఎగ్జామినేషన్ పేపర్ సెట్ చేసినప్పుడు కానీ ప్రింటింగ్లో కానీ లేకపోతే అది ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు కానీ లేదు ఎగ్జామినేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసి పిల్లలు ఎగ్జామినేషన్ అటెండ్ కాకుండా ముందు పేపర్లో లీక్ అయితే డెఫినెట్గా అది సీరియస్ ఇష్యూ ఒకవేళ అటువంటి ఇన్సిడెంట్ జరుగుంటే వాళ్ళు ఎవరు డిమాండ్ చేయని అవసరం లేదు నేనే స్వయంగా రాజీనామా చేస్తుండేవాడిని జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఒకటే బాధ మొన్న జరిగిన లోకల్ బాడీస్ ఎన్నికల్లో కడపలో వాళ్ళ సొంత బాబాయ్ గారు ఓడిపోయారు ఒక ఫ్రస్ట్రేషన్లో ఈరోజు ఉన్నారు సో దాన్ని కప్పించుకోవాలంటే ఏదేదో విషయాలు తీసుకురావాలి సాక్షి అనే రిపోర్టరు అధికారులకు విజిల్ బ్లోవర్ గా తాను ఇన్ఫార్మ్ చేసినందుకు తనకి ఇంకా మంచి అవార్డు ఇవ్వాల్సింది పోయి అదే సాక్షి విలేకరులు తప్పు చేసినట్టుగా అది బయట పెట్టిన వాడిని తీసుకొని పోయి అబాండాలు ఆయన మీద వేయడం కాలేజ్ అన్నది ఎవరిది మీ మంత్రిది కాదా అదే రకంగా మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ఆయన రియల్పుడు కాదా మీ ఇంట్రెస్ట్ ఏది లేకపోతే వాళ్ళని ఎందుకు మంత్రి పదవుల్లో కొనసాగిస్తా ఉన్నారు ఎప్పుడైతే ఈ రిపోర్ట్ మేము ఏదైతే చూపించడం మొదలు పెట్టామో అప్పుడు ఆయన 28 రేజ్ చేస్తే 25 రిపోర్టులు ఎలా రాస్తారు అధ్యక్ష మరి డీజీ ఎగ్జామినేషన్ వాళ్ళు చెప్పడం అసలు బాగా బాధిస్తుంది ప్రశ్నపత్రం విషయంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను కూడా జగన్ తప్పుబట్టగా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు చంద్రబాబు నాయుడు గారు ఒక లైన్ లో అధ్యక్ష ఇన్విజిలేటర్ నారాయణ హై స్కూల్ ధనలక్ష్మీపురం అని తేలింది అని చెప్పి అంటాడు ఒక 10 లైన్ల తర్వాత ఆ స్కూల్ నారాయణదే కాదు అని అంటాడు కానీ ఆ స్కూల్లో నారాయణకు చెందిన ప్యూన్లు గీన్లు ఉండొచ్చంట అది నారాయణ స్కూలా ఏ స్కూల్ అనేది మీరు పంపలా మా అధికారులు చేశారు అధ్యక్ష నేను గర్వంగా చెప్పగలుగుతున్నా నారాయణ కావచ్చు చైతన్య కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇంకోరు స్కూల్ అయినా ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తే వాళ్ళకి తప్పకుండా పనిష్మెంట్ ఉంది బురద జల్లాలనుకుంటే మాత్రం ఆ బురద మీ మీదనే పడుతుంది విజయమల్లయ్యకి నేను సమాధానం చెప్తాను అధ్యక్ష సహారా అధినేత నేను సమాధానం చెప్తాను అధ్యక్ష వాళ్ళు ఆర్థిక నేరస్తులు ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోవకు చెందిన వ్యక్తి తప్ప ఇంకోటి కాదధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు కాబట్టి నేను సమాధానం చెప్పాల్సి వస్తా ఉంది నీకు ఇది మాల్ ప్రాక్టీస్ మాత్రం దీన్ని డీటెయిల్ గా ముందుకు పోవాలి లీకేజ్ కాదు 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 గుర్తుపెట్టుకోండి అనంతరం ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షానికి సవాల్ విసిరారు
ప్రతిపక్షమా? సమయం లేదు, రా ముందుకి. మీ వైఖరి, మీ యొక్క విలేకరి యొక్క రోల్ ఏంటి? విజిల్ బ్లోవరా, స్టింగ్ ఆపరేటర్ రెండు తేలడానికి ఏ ఎన్క్వైరీకైనా సిద్ధంగా ఉన్నా. అందులో దోషులు కూడా బయట వస్తారు, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ హిస్ కోర్ట్. లీక్ జరిగినది చాలా చిన్నగా మాల్ ప్రాక్టీస్ కింద మొట్టమొదటగా దాని కేసు డైవర్ట్ చేస్తా ఉన్నారు. మొట్టమొదటగా ఇది జరుగుతా ఉంది అని చెప్పి డిఈఓకు ఒక విలేకరి అది మెసేజ్ పంపిస్తే దాని విజిల్ బ్లోవర్ గా దానికి అభినందించాల్సింది పోయి విజిల్ బ్లోవరా తాను స్ట్రింగ్ ఆపరేషన్ చేశాడా అని చెప్పి మొత్తం కేసునే డైవర్ట్ చేసి నారాయణ కాపాడాలని ప్రయత్నం చేస్తా ఉండడం ఇంకా దారుణం. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇదే ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఏమాత్రం కూడా ఉన్నా కూడా ఒకటి అడుగుతా ఉన్నా, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, నారాయణ గారిని కూడా స్కోప్ లోకి తీసుకొని రండి. సాక్షికి సంబంధించిన కోఆపరేషన్ మీకు సిబిఐకి పూర్తిగా ఇస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఛాలెంజ్ తీసుకోండి, సిబిఐకి ఎంక్వైరీ తెలుస్తుంది. ఇప్పుడు విద్యార్థుల మనోభావాలతో ఆడుకుంటున్నాడు అధ్యక్ష. ఎందుకంటే ఇన్ని లక్షల మంది పిల్లలు ఎగ్జామినేషన్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే టైంలో ఎగ్జామినేషన్ రద్దు చేయమంటాడు, సిబిఐ ఎంక్వైరీ అంటారు. అంటే సిబిఐ అంటే ఏంటి అధ్యక్ష? ఆయనకి సిబిఐకి పూర్తిగా అనుభవం వచ్చింది కదా బాగా. సిబిఐ దేనికి వేస్తారు? దీంట్లో సిబిఐ అవసరం ఏముంది దీంట్లో? విచారణకు సంబంధించి ఇరుపక్షాల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అడుగుపెట్టారు. లోకేష్ సహా మొత్తం 13 మంది ఇవాళ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి సభా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలకు అభినందనలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి కొత్త కళ వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ సహా 13 మంది ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చిన లోకేష్ ను టీడీఎల్పీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ హత్తుకొని శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం సభ్యుల సందడి మధ్య లోకేష్ మండలి చైర్మన్ చక్రపాణి చాంబర్లో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని సాక్ష్య ప్రమాణం చేస్తాను. లోకేష్ ప్రమాణం చేసిన తర్వాత కరణం బలరాం, పోతుల సునీత, డొక్కా మాణిక్యవర ప్రసాద్, వత్తుల అర్జునుడు, బీటెక్ రవి, మాధవ్, గంగుల ప్రభాకర్ రెడ్డి, దీపక్ రెడ్డి, ఆళ్ల నాని, వి గోపాల్ రెడ్డి, సత్తి నరసింహారెడ్డి, ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి మండలిలో ప్రమాణం చేశారు. పీడీఎఫ్ తరపున ఎన్నికల్లో గెలిచిన వి బాలసుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. కొత్త సభ్యులకు ప్రభుత్వం తరపున మంత్రి యనమల రామకృష్ణుడు అభినందనలు తెలిపారు. మండలి విరామ సమయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. లోకేష్, కరణం బలరాం, పోతుల సునీత, డొక్కా మాణిక్యవర ప్రసాద్, వత్తుల అర్జునుడితో పాటు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా సీఎంను కలిశారు. అనుభవానికి, యువతరానికి మేలుకలయికగా ఉన్న కొత్త శాసనమండలి సభ్యులు ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురావడంలో చురుగ్గా వ్యవహరించాలని చంద్రబాబు వారికి సూచించారు. అటు తెలంగాణలో కొత్తగా ఎన్నికైన 9 సభ్యులు కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. జూబ్లీహాల్లో జరిగిన కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, కొత్తగా ఎన్నికైన ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, గంగాధర్ గౌడ్, కాటేపల్లి జనార్దన్ రెడ్డిలతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయన నరసింహారెడ్డి, సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు హాజరు కాగా ఎమ్మెల్సీలుగా ప్రజలకు మరింత లబ్ది కలిగించేందుకు కృషి చేస్తామని ప్రమాణ స్వీకారం చేసిన వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 2న మంత్రివర్గ విస్తరణ చేపట్టే దిశలో కసరత్తు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం కొలువుదీరి 3 ఏళ్లు కావస్తుండగా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిపి 20 మంది మంత్రులు పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం మంత్రివర్గంలో 26 మందికి అవకాశం ఉండగా మరో 6 వరకు కొత్త వారికి చోటు కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుత మంత్రుల్లో పనితీరు, ఇతర కారణాలను దృష్టిలో పెట్టుకుని 4-5 తప్పించే అవకాశం ఉండగా 10 నుంచి 11 మంది కొత్త వారికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ కు పట్టణ, గ్రామీణ ప్రాంతంతో సంబంధం ఉండే కీలక శాఖ అప్పగించనున్నట్టు తెలుస్తోంది.
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరును స్వయంగా తెలుసుకుంటున్నారు. ఉగాది రోజున ఖమ్మం జిల్లా మద్దులపల్లిలో 22 మందికి 2 పడక గదుల ఇళ్లను అందజేశారు. ఆ లబ్దిదారులో ఒకరైన నాగమణి అనే మహిళకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉదయం ఫోన్ చేశారు. 2 పడక గదుల ఇళ్లు ఎలా ఉన్నాయని ఆమెను అడిగిన ముఖ్యమంత్రి గ్రామంలో పరిస్థితిని కూడా వాకపు చేశారని నాగమణి తెలిపారు. తనకు 2 పడక గదుల ఇల్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ఆమె కృతజ్ఞతలు చెప్పారు. అసలు అది కళ నిజమా కూడా నాకు అసలు ఏమీ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. మంచిగా మాట్లాడి ఏం చేస్తారమ్మా ఏంటి అని అడిగారు. నేను బట్టలు ఉతుకుతాను సార్, మేము సాకలోళ్ళం సార్ అని చెప్పాను. మీ ఊర్లో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయమ్మా అని అడిగారు. అన్నీ చెప్పాను. ఇలా రోడ్లు వేపించడం కానీ, గ్రామ పంచాయతీ కట్టియడం కానీ, అలానే డబుల్ బెడ్రూమ్లు ఇట్లు కట్టియడం కానీ, దోబీగాడ్ కట్టియడం కానీ అన్నీ చేయించారు. భర్త వదిలేసిన వాళ్ళకి ఫింక్షన్లు ఇవ్వాలా అమ్మా, ఎంతమంది ఉన్నారు మీ ఊర్లో మీ గ్రామంలో అని అడిగారు. మా గ్రామంలో ఒక 5-6 మంది ఉంటారు సార్ అని చెప్పాను. మమ్మల్ని కూడా కలుస్తా అని చెప్పారు. 2017-18 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2 పడక గదుల ఇళ్లు 1,00,000 నిర్మిస్తామన్న తెలంగాణ సర్కార్ ఆ దిశలో వేగంగా పనులు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్లో 1,400 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శంకుస్థాపన చేశారు. ఈ ఇళ్లను ఏడాదిలోపు పూర్తి చేస్తామని ఈటెల తెలిపారు. కరీంనగర్లో జనాభాను దృష్టిలో పెట్టుకుని మరో 1000 ఇళ్లు నిర్మించేందుకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి కోరామని తెలిపిన ఈటెల కొత్త ఇళ్లను అపార్ట్మెంట్లుగా నిర్మిస్తామని చెప్పారు. టౌన్ అనేది చాలా కాస్ట్లీ ఏరియా కాబట్టి G+5 కి ప్రొవిజన్ పెట్టుకున్నాం. మొత్తానికి రాజీవ్ గృహకల్ప కింద నుండి ఇళ్లని అలకేట్ చేసుకోవడం, ఈ 1400 ఇళ్లను కట్టుకోవడం, ఇంకొక 1000 అడిషనల్ గా తెచ్చుకొని కట్టించుకొని కరీంనగర్ పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఇలా వాళ్ళ రుణం తీసుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నాం. పంట ఏదైనా అన్నదాత ఆక్రందన తీరడం లేదు. కనీస మద్దతు ధర లేక కంది రైతులు పడిన కష్టాలు మరవకముందే మిర్చి రైతు దగాకు గురవుతున్నాడు. వారానికో తీరున మారుతున్న జెండా పాట, మనిషికో ధర చొప్పున కొంటున్న వ్యాపారుల ఎత్తుల మధ్య మిర్చి రైతు నిలువు దోపిడీకి గురవుతున్నాడు. ఖమ్మం, వరంగల్ మార్కెట్లో వారంలోనే భారీగా పతనమైన ధరలు దళారుల దగాకోరుతనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. రోజురోజుకి పడిపోతున్న మిర్చి ధర రైతులకు కంటతడి తెప్పిస్తోంది. గతేడాది ఇదే సమయంలో 12 నుంచి 15,000 పలికిన క్వింటాలు మిర్చి ఇప్పుడు 5,000 కూడా పలకని దయనీయ పరిస్థితిలో గిట్టుబాటు కాని రైతన్న బావురమంటున్నాడు. పత్తికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవాలన్న ప్రభుత్వ సూచన, గతేడాది గరిష్ట ధర పలికిన వేళ ఎన్నో ఆశలతో మిర్చి సాగు చేసిన రైతులు మార్కెట్ మాయాజలంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. అష్టకష్టాలు పడి పంటను మార్కెట్కు తరలించిన రైతు గిట్టుబాటు ధర రాక ఆందోళన బాట పడుతున్నాడు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డులో ఆందోళన బాట పట్టిన రైతులు మిర్చి బస్తాలకు నిప్పు పెట్టారు. అంతకుముందు 700 ఉన్న బస్తా డిఏపి ఇప్పుడు 1200 అయింది. కూళ్లు 150-200 ఉండే, ఇప్పుడు 300 ఇచ్చి మేము ఎంత సంపాదించుకోవాలి? మళ్ళీ మేము వాళ్ళ కూలీలకు జీతం ఉండాలా? మీకు 3,000 అంటాను. 3,000 అంటే మరి 3,000 పడితే మేము ఎట్లా బ్రతకాలి? మరి మాకు 3,000 సరిపోవు. మాకు కనీసానికి ఒక 10,000 పెంచాలని మేము అడిగినాం. అడిగితే లేదు మీ ఇష్టం ఉంటే ఉంచండి, లేకపోతే పట్టుకోపోండి అని అంటారు. కేసీఆర్ గారు అంగన్వాడీ గానీ, వేరే కండక్టర్ ఉద్యోగాలు గానీ, ఈ SICI ప్రమోషన్లు గానీ అన్ని విధాలుగా సహకరిస్తున్నాడు. కానీ ఈ రైతులు మాత్రం ఆదుకోవడానికి ఎందుకో వెనకంజ చేస్తున్నాడు. దయచేసి మాకు మద్దతు ధర కావాలి. ఖమ్మం మార్కెట్లో కూడా ఇదే దయనీయ పరిస్థితి. భారీగా పతనమైన ధరలు రైతులను నష్టాల ఊబిలోకి నెడుతున్నాయి. వారం క్రితం 7,400 రూపాయలున్న జెండాపాట ఇప్పుడు 5,000 దిగువకు పడిపోవడంతో పెట్టుబడుల కోసం చేసిన అప్పులు, కూలీలకు చెల్లించాల్సిన నగదు లెక్కలు గుర్తొచ్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5,000 అంటే ఎట్లా? కూలీకి వచ్చేసి ఒక్క కింటాకు వచ్చేసి 4,000 రూపాయలు ఖర్చే పోతున్నాయి. మేము దాంట్లో తినేది ఏంది? మేము రైతులు పని చేసేది ఎందుకు? రూపాయలు 1,200 రూపాయలు 1,500 రూపాయలు గుంటూరు పోయి తెచ్చినామండి మందులు. 6,000 రూపాయలు పడ్డాయండి. ఆ క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ 8-9 పడే క్వాలిటీ కనీసంగా 6,000 పడ్డది. డిసెంబర్ నెలలో వస్తే 5 క్వింటాలన్నారా 60,000 చిల్లర వచ్చినాయి. ఇప్పుడు 15 క్వింటాలు అయితే ఆ డబ్బులు అత్తయో రావో తెలియదు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న తమకు ప్రభుత్వమే ఆసరాగా నిలవాలని, మార్కెట్ యార్డుల్లో కనీస మద్దతు ధర అమలయ్యే విధంగా చూడాలని రైతులు కోరుతున్నారు.
సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం చేపట్టిన ఉడాన్ పథకం మొదటి విడత జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని కడప విమానాశ్రయానికి చోటు దక్కింది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉడాన్ పథకం జాబితాను, ఆ మార్గాల్లో విమానాలు నడిపే ఆపరేటర్ల పేర్లను ప్రకటించిన విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు దేశవ్యాప్తంగా 128 ప్రాంతాల మధ్య 5 విమానయాన సంస్థలు ఈ సేవలు అందించనున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ జాబితాలో చోటు దక్కిన కడప నుంచి హైదరాబాద్, విజయవాడ, చెన్నైకి విమానాలు ప్రారంభం కానున్నాయి. ఈ మార్గాల్లో కడప, హైదరాబాద్ మధ్య సర్వీసులు నడిపే అవకాశాన్ని ట్రూజెట్ దక్కించుకుంటే చెన్నై, విజయవాడకు ఎయిర్ ఒడిషా ఆపరేటర్స్ సేవలు అందించనుంది. ఈ ప్రాంతాల మధ్య 19 నుంచి 78 సీట్ల విమానాలు నడపనుండగా గంట ప్రయాణానికి 2,500 రూపాయల ఛార్జీకి మించకుండా పరిమితి విధించారు. తెలంగాణలోని కొత్తగూడెం విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేస్తే సర్వీసులు వస్తాయని కేంద్ర మంత్రి తెలిపారు. కొత్తగూడెం అనేసరికి ఇప్పుడు అక్కడ ఒక ఎయిర్పోర్ట్ చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. స్టడీ అవుతుంది. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ రెడీ అవుతేనే విమానం వాళ్ళు దిగడానికి సర్వీసెస్ చూపించి ఆ ఆసక్తి ఉంటది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని ఆక్వా పరిశ్రమలో దారుణం చోటు చేసుకుంది. వ్యర్థాల్ని శుభ్రపరిచే ట్యాంకులోకి దిగిన 5 కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. సహచరులను కోల్పోయిన కార్మికులు, మృతుల బంధువులు ఆగ్రహంతో ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర విచారణకు ఆదేశించారు. బాధితులకు పరిహారం ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో 5 కార్మికులు మృతి చెందారు. రొయ్యలు శుభ్రపరచగా వచ్చే వ్యర్థాలు నిల్వ చేసే ట్యాంకులోకి తొలుత 3 దిగి కుప్పకూలిపోయారు. వారికేమైందో చూసేందుకు దిగిన మరో 2 చనిపోయారు. ట్యాంకులో రసాయన వాయువులు పేరుకుపోయి ఆక్సిజన్ స్థాయి బాగా తగ్గడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని కొందరు చెబుతుంటే, వ్యర్థాలు చాలా కాలంగా వెలికితీయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపించారు. మృతులను ఈగ ఏడుకొండలు, నల్లం ఏడుకొండలు, బొడ్డు రాంబాబు, తోటశ్రేణు, జక్కంశెట్టి ప్రవీణ్ గా గుర్తించారు. మృతదేహాలతో కార్మికులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఆ స్మెల్కి, ఆ పాయిజన్ తట్టుకోలేక 5 అందరూ అలా చనిపోయారు ఒకరి తర్వాత. 304A IPC కింద మేము కేసు బుక్ చేశాము. ఇప్పుడు ప్రస్తుతం కలెక్టర్ గారి ఆర్డర్స్ మీద మేము మా కంపౌండ్ వాళ్ళకి సీల్ చేయడం జరిగింది. అండ్ PME అండ్ ఇంక్వెస్ట్ ఇప్పుడు జరుగుతుంది, ఇంక్వెస్ట్ అండ్ PME. దాని తర్వాత విల్ ఇన్వెస్టిగేట్ ద కేస్ అండ్ టేక్ ఇట్ టు లాజికల్. FSL-కి పంపిస్తాము. దీంట్లో డీటెయిల్ రిపోర్ట్ వచ్చేస్తుంది ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్తో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ఒక్కో కుటుంబానికి పరిశ్రమ యాజమాన్యం నుంచి 15 లక్షలు, ప్రభుత్వం నుంచి 10 లక్షలు, మొత్తం 25 లక్షలు ఇచ్చేందుకు ఆదేశాలిచ్చారు. ఆనంద్ ఆక్వా శుద్ధి పరిశ్రమను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. పరిహారం ప్రకటించిన తర్వాత మృతదేహాలకు నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అక్కడకు చేరుకున్న మంత్రులు అయ్యన్న పాత్రుడు, పీతల సుజాత, మాణిక్యాలరావును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించగా పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసిన తర్వాత మరి ఇండస్ట్రీ తాలూకు నిర్లక్ష్యం పూర్తిగా కనబడుతుంది. దీని మీద సమగ్రంగా దర్యాప్తు చేసి రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత జిల్లా కలెక్టర్ మీద కూడా ఉంది. కాబట్టి వారికి బాధ్యత అప్పగించడం జరిగింది. అలానే ఇండస్ట్రీస్ అనేది మనకి అభివృద్ధి చేయడానికి కానివ్వండి, లేదా మన బిడ్డలకు ఉపాధికి అవసరం. అట్ ద సేమ్ టైం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. ఫ్యాక్టరీ యొక్క నిర్లక్ష్యం పూర్తిగా ఇందులో కనిపిస్తుంది. ఆల్రెడీ కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. కేసులు కూడా వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. బాధితులను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పరామర్శించారు. మొగల్తూరు దుర్ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులతో విజయవాడలో సమావేశమైన ఆయన భవిష్యత్తులో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు తాను పోరాటం చేస్తానని చెప్పారు. దాదాపు గంటన్నర సాగిన ఈ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులు తమ ఆవేదనను చెప్పుకోగా, ఎవరో చేసిన తప్పుకు ఏజెంట్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు రావడం అత్యంత దురదృష్టకరమని పవన్ చెప్పారు. అగ్రిగోల్డ్ కుంభకోణంలో వాస్తవాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పవన్ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే విషయంలో వామపక్షాలతో కలిసి పోరాటం చేస్తానని ప్రకటించారు. ఈరోజు నేను సమస్య ఏంటంటే వీళ్ళ తప్పు లేదు, ఇక్కడ ఈ ఏజెంట్ల తప్పు ఎక్కడా లేదు. ఇది మోర్ దెన్ 9 రాష్ట్రాల్లో వ్యాపించి ఉంది. దాదాపు దక్షిణ భారతం అంతా ఛత్తీస్గఢ్ దాకా ఉంది. దాదాపు 40 లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి. దీంట్లో దాదాపు 20,000 డిపాజిట్లు వేసిన వ్యక్తులు ఒక 13 లక్షల మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికీ తిరిగి కనీసం ఎంతో కొంత మనీ ఇవ్వగలిగితే తిప్పి కొడితే 1180 కోట్లు అవుతుంది. ఇంతమంది ప్రజలు సంక్షోభంలో ఉన్నారు కాబట్టి ఇంతమంది ముఖ్యమంత్రులు అందరినీ మాట్లాడి ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఎందుకు ఏర్పాటు చేయలేరు? దీని మీద ఎందుకు ముందుకెళ్లలేరు? ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా రెడ్డి సుబ్రహ్మణ్యం ఎన్నికయ్యారు. ఈ మేరకు సుబ్రహ్మణ్యం అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు.
ఇప్పటివరకు మండలి డిప్యూటీ చైర్మన్ గా ఉన్న సతీష్ రెడ్డి పదవీకాలం నిన్నటితో ముగియగా తదుపరి అభ్యర్థిపై సుదీర్ఘ కసరత్తు జరిగింది. మండలి డిప్యూటీ చైర్మన్ పదవిని అనుసరించే తదుపరి మంత్రివర్గ విస్తరణ ముడిపడి ఉన్న వేళ శిల్పా చక్రపాణిరెడ్డి, షరీఫ్, పయ్యావుల కేశవులు, రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్లు పరిశీలనకు వెళ్లాయి. చివరకు తూర్పుగోదావరి జిల్లా శెట్టిబలజ వర్గానికి చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యం పేరు ఖరారు చేయగా మండలి డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. రేపు రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని మండలి డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లారీ యజమానుల సమ్మెతో సరకు రవాణా వ్యవస్థ స్తంభించింది. ఈ ఉదయం 6 గంటల నుంచే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లారీలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన లారీ యజమానుల సంఘాలు సమ్మె పాటిస్తున్నాయి. సరిహద్దు రాష్ట్రాల్లో పర్మిట్లు, వాహన బీమా ఇబ్బందులు, స్థానికంగా ఉన్న సమస్యలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని లారీ యజమానుల సంఘాలు కోరుతున్నాయి. సమ్మె నుంచి నీళ్లు, పాల ట్యాంకర్లకు మినహాయింపు ఇవ్వగా పెట్రో ట్యాంకర్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. తెలంగాణలో దాదాపు 2.3 లక్షల లారీలు నిలిచిపోయాయి. 2 రోజుల క్రితం బిల్డర్లతో బేరసారాలు జరిపిన ఎల్బీ నగర్ కు చెందిన తెరాస కార్పొరేటర్లు, తెరాస ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ పై భారతీయ జనతా పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తామడిగిన ముడుపులు చెల్లించాలంటూ భవన నిర్మాణ యజమానులపై ఒత్తిడి తెచ్చిన కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్ల భర్తలు సహా తెరాస ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని భాజపా నాయకులు ఎల్బీ నగర్ ఏసీపీకి అందజేసిన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేటర్గా గెలిచామని, 2 లక్షల చొప్పున లంచం ఇవ్వాలని కార్పొరేటర్లు బిల్డర్లపై ఒత్తిడి తేవడంపై ఈనాడు, ఈటీవీ తెలంగాణలో వచ్చిన కథనాల ఆధారంగా వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని భాజపా నాయకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు ఆటంకాలు తొలగిపోయింది. జనవరి 17 నిర్వహించిన ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని హెచ్సీఏ ఎన్నికల అధికారిని హైకోర్టు ఆదేశించింది. హెచ్సీఏ పాలక మండలికి ఎన్నికలు నిర్వహించడం లేదని దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా సివిల్ కోర్టు ఎన్నికలు నిర్వహించాలని గతంలో ఆదేశించింది. ఎన్నికల అధికారికంగా అడ్వకేట్ కమిషన్ నియమించింది. ఈ తీర్పు లోధా కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా ఉందంటూ పలు క్రికెట్ క్లబ్లు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు పోలింగ్ నిర్వహణకు అనుమతి ఇస్తూనే ఫలితాలు వెల్లడించవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు పూర్తిస్థాయి విచారణ జరిపిన హైకోర్టు ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. ఈ మేరకు జనవరి 17 జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన మాజీ ఎంపీ వివేక్, విద్యుత్ జయసింహలలో విజేత ఎవరో తేలిపోనుంది. 6 ముస్లిం దేశాల నుంచి అమెరికాలోకి వలసలను నివారించేందుకు తెచ్చిన కొత్త నిబంధనల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఎదురుదెబ్బ తగిలింది. 6 ముస్లిం దేశాల నుంచి అమెరికాలోకి ఎవరూ రాకుండా తెచ్చిన 90 రోజుల నిషేధాజ్ఞలను నిలిపేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను నిరవధికంగా అమల్లో ఉంటాయని హవాయి ఫెడరల్ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై బుధవారం జరిగిన విచారణలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ డెరిక్ వాట్సన్ ట్రంప్ తెచ్చిన నిబంధనలు రాజ్యాంగ విరుద్దమని పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలతో ఆ దేశంలోని భారతీయుల ఉద్యోగాలపై అనిశ్చితి నెలకొన్న వేళ వారి ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది. అమెరికాలోని భారతీయుల ప్రయోజనాలు కాపాడేందుకు అక్కడి ప్రభుత్వంతో పూర్తిస్థాయిలో చర్చిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభలో తెలిపారు. ఆర్థిక బిల్లు 2017కు పార్లమెంటు ఆమోదం లభించింది. ఈ బిల్లుకు రాజ్యసభ చేసిన 5 సవరణలను మూజువాణి ఓటుతో లోక్సభ తోసిపుచ్చింది. గత వారమే ఆర్థిక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపగా ఈ బిల్లుపై నిన్న జరిగిన చర్చలో రాజ్యసభ 5 సవరణలు సూచించింది. ఈ పరిస్థితిలో ఆర్థిక బిల్లు ఇవాళ మరోసారి లోక్సభ ముందుకు రాగా రాజ్యసభ ఆమోదించిన 5 సవరణలను అంగీకరించలేమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో స్పష్టం చేశారు. ప్రధానంగా ఆదాయ పన్ను అధికారులకు మరిన్ని అధికారాలు కల్పించాలన్న సవరణ సహా రాజకీయ పార్టీలు తీసుకునే విరాళాలకు సంబంధించి రాజ్యసభ ఆమోదించిన సవరణలను తోసిపుచ్చుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడిన జైట్లీ రాజకీయ పార్టీలకు అందే విరాళాల్లో పారదర్శకత తేవడమే తమ లక్ష్యమని తెలిపారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసి పద్మ పురస్కార విజేతలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శాస్త్రవేత్త ఉడిపి రామచంద్రరావులకు పద్మ విభూషణ్ పురస్కారాలు అందజేశారు. మరణానంతరం పద్మ విభూషణ్కు ఎంపికైన లోక్సభ మాజీ స్పీకర్ పిఎస్ సంగ్మా తరపున ఆయన భార్య సరోజిని కంకల్ పురస్కారాన్ని స్వీకరించారు. సాహిత్య విభాగంలో మహాచక్రి శిరోధం, వైద్య విభాగంలో డాక్టర్ తెహంతోన్ ఎరాచ్ ఉడ్వాడియా పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. పద్మశ్రీ అవార్డులు అందుకున్న వారిలో సాహిత్య, బోధన విభాగంలో అనంత్ అగర్వాల్, భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ, ఆంధ్ర క్రికెటర్ శేఖర్ నాయక్ లక్ష్మ, క్రీడాకారిణి దీపా మాలిక్, కలిరేపట్టు శిక్షకురాలు మీనాక్షి అమ్మ ఉన్నారు.
సాఫ్ట్వేర్ రంగంలో విశేష కృషి చేస్తున్న తెలుగు వ్యక్తి మోహన్ రెడ్డి చెట్ల పెంపకానికి చిరునామాగా మారిన వనజీవి రామయ్య పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధినేత ఎల్కే అడ్వాణీ హాజరయ్యారు. ఏటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.